హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. నీకు నిజంగానే ఎన్నాం నా మనవరాలన్న విషయం తెలీదా? నువ్వు కావాలనే ఎన్నాంని ఒక పెద్ద ఐడియా వేసి నాకు మనవడివి కావాలి, దేశంలో ఒక మంచి పొజిషన్ తెచ్చుకోవాలి, మా ఫ్యామిలీ మెంబర్ అవ్వాలి అన్న దాంతో తనని ప్రేమించలేదా అని అడుగుతాడు. ఇంతకుముందు నాకు అలాంటి ఆలోచనలు ఉండినాయి. మీకు మనవరాలు ఉందని, తన పేరు జెన్నిఫర్ హా అన్న విషయం తెలుసు, కానీ అది ఎన్నాం అమెరికన్ నేమ్ అన్న విషయం నాకు నిన్న అర్థమైంది. న్యూయార్క్ మీద బిజినెస్ ట్రిప్కి వెళ్ళేటప్పుడు మీ మనవరాల్ని కలిసి తనతో పరిచయం పెంచుకుందామని ఇల్దులాగే ఫ్యామిలీ మెంబర్ అయ్యి కంపెనీలో మంచి పొజిషన్కి రావాలి అని అనుకున్నాను. కానీ ట్రిప్కి కరెక్ట్గా ఒక్కరోజు ముందే నేను ఎన్నాంని కలిశాను అని చెప్పిన వెంటనే, నువ్వు నీ కెరీర్లో ఫాస్ట్ ప్రమోషన్ని కూడా కాదనుకొని ఒక అమ్మాయిని చూస్ చేసుకున్నావా అని అడుగుతాడు చైర్మన్. అప్పట్లో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉండినాను. నా లైఫ్లో నేను కావాలనుకున్న నా లవ్ని, సక్సెస్ని రెండింటినీ సాధించగలను అని అనుకున్నాను అని అంటాడు. నిన్న పెళ్ళిలో ఎన్నాంని చూసిన తర్వాత తనని ఫుల్గా తిట్టి తర్వాత వర్క్లో ఫుల్ బిజీ అయిపోవాలి అని అనుకున్నాను. కానీ ఇప్పుడు మొత్తం తలకిందులైపోయింది. నా మేనేజ్మెంట్ ఫైల్స్ అన్నీ చీఫ్ చాయ్ గారికి అప్పచెప్పేసి 2 డేస్లో మొత్తం సెటిల్ చేసేసి 3rd డే రిజైన్ చేసి వెళ్ళిపోతాను అని అన్న వెంటనే చైర్మన్కి కోపం వచ్చి, నోరుంది కదా అని నోటికొచ్చింది వాగుతున్నావా? సారీ చెప్పడం అంత కష్టమారా నీకు అని అనుకుంటూ అక్కడ నుండి వచ్చేస్తూ, ఏంటి అక్కడే నిలబడుకున్నావు, రా, నీ రెసిగ్నేషన్ ఇంకా నేను ఫైనల్ చేయలేదు అని అనడంతో వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాడు దాంగ్జూ. అలా నేను డ్రైవ్ చేస్తాను అని చైర్మన్ అంటే, నేను సోబర్గానే ఉన్నాను, నేను డ్రైవ్ చేస్తాను అన్నా వినకుండా డ్రైవ్ చేసుకుంటూ దాంగ్జూని ఒక దూరం ప్లేస్కి తీసుకెళ్తాడు. ఇంత దూరం మనం వచ్చింది ఒక బేకరీ కోసమా అని అంటాడు దాంగ్జూ. పద లోపలికి వెళ్దాము అంటూ తీసుకెళ్ళి అక్కడ ఒక ఆవిడని, ఒక అబ్బాయిని చాలా ఇష్టంగా ప్రేమతో చూస్తూ ఉండడం దాంగ్జూ గమనిస్తాడు. ఆ అబ్బాయిని గమనిస్తూ ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు బైక్ మీద వెళ్ళిపోతూ ఉంటే దాంగ్జూని పక్కకి జరిపి కూడా ఆ అబ్బాయినే గమనిస్తూ ఉంటాడు. తర్వాత అదే బేకరీలో ఉండే ఇంకొక ఆమెను చూస్తూ ఉంటాడు. ఆమె ఎవరు ఏంటి అనేది దాంగ్జూ నెట్లో సెర్చ్ చేస్తే ఆమె ఒక న్యూస్ రిపోర్టర్ అని తెలుస్తుంది. వెంటనే చైర్మన్, ఆమె పేరు జియాంగ్సు, ఇంతకుముందు న్యూస్ రిపోర్టర్, నేను ఇక్కడికి చాలాసార్లే వచ్చినా నేను కనీసం పరిచయం కూడా లేనట్లే బిహేవ్ చేస్తుంది. ఇందాక బైక్ మీద ఒక అబ్బాయి స్పీడ్గా వెళ్ళిపోయాడు కదా, ఆ అబ్బాయి జిసోను. అదంతా విన్న వెంటనే దాంగ్జూ, అంటే మీరు ఇంత దూరం ఈ బేకరీకి వచ్చింది అని అంటూ ఉండగానే, అవును, నా కొడుకు కోసమే అని చెప్తే అది విన్న దాంగ్జూ షాక్ అయిపోతాడు. అంటే జిసోను మన చైర్మన్ గారి కొడుకు అన్నమాట. నా కొడుక్కి కనీసం నా ఇంటి పేరు కూడా ఇవ్వలేని తండ్రిని నేను అని అంటాడు. ఇక్కడేమో చైర్మన్ వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళ హస్బెండ్ ఇల్దూతో మాట్లాడుతూ, సోను తన స్కూల్ నుండి చదువు మానేసి వాళ్ళ అమ్మతో పాటే బేకింగ్ స్టార్ట్ చేశాడంట అన్న విషయం చెప్తే, నువ్వు ఇంకా ఆ అబ్బాయి గురించి వివరాలు తెలుసుకుంటూ ఉన్నావా, ఎందుకంత భయపడుతున్నావు అని అంటే, నీకు మా నాన్న గురించి అస్సలు తెలీదు. ఒక్కసారి మా నాన్న సోనుని జిసోను నుండి చాసోనుగా మార్చాడంటే తన ఇంటి పేరు ఇచ్చి, అయిపోయింది, తేహ్యూన్కి ఈ ఇంట్లో ఇంకా వారసుల్లాగా ఏ అధికారం లేకుండా అయిపోతుంది అని అంటుంది. అంతలో అక్కడికి మెడిసిన్ వేసుకోవడానికి వచ్చిన తేహ్యూన్, నన్ను మెడిసిన్ కోసమే పిలిపించారా అని అన్న తర్వాత ఆ మెడిసిన్ని తాగుతాడు. వెంటనే వాళ్ళమ్మ, దాంగ్జూ ఎన్నాం గురించి నీకెలా తెలుసు అని అడుగుతుంది. దాంగ్జున్ హ్యూంగ్ అంటే దాంగ్జున్ అన్నయ్య అని వెంటనే వాళ్ళ అమ్మకి కోపం వస్తుందన్న దాంతో సర్దుకొని, దాంగ్జూకి అక్కకి మధ్యలో ఇంకా ఏం లేదు, ఇప్పుడు మీరు వాళ్ళ గురించి నాకు ఎలా తెలుసునని తెలుసుకుంటే ఏమొస్తుంది, వదిలేయండి అని చెప్పి అక్కడి నుండి వచ్చేస్తాడు. చూసావా వాడు దాంగ్జూని అన్నయ్య అని ఎలా పిలిచాడో అని వాళ్ళమ్మ ఇల్దుకి చెప్పి కోప్పడుతుంది. అక్కడి నుండి వచ్చేసిన తేహ్యూన్ నూడిల్స్ వండుకుంటూ ఉంటాడు. అప్పుడే ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందనేది మనకు చూపిస్తారనమాట. అప్పట్లో దాంగ్జూ రోజు ఒక మ్యూజిక్ షాప్కి వెళ్ళి వయలిన్ ప్లే చేయడం నేర్చుకుంటూ ఉంటాడు. అలా అది ఎలా ప్లే చేయాలి అని నేర్పించేది, కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని చెప్పేది ఎవరో కాదు, తేహ్యూనే అనమాట.
వీళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ లాగా క్లోజ్గా ఉంటారు. అప్పుడే ఇది ఎవరి కోసం నేర్చుకుంటున్నావు అని అంటే, ఇలా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను తన కోసం అని చెప్తాడు డాంగ్జూ. తనకిది ప్లే చేసి ప్రపోజ్ చేస్తావా అంటే, లేదు మా పెళ్ళిలో తను ఇలా నడుచుకుంటూ వచ్చేటప్పుడు ప్లే చేస్తాను అని అంటాడు. దాంతో నవ్వి, అలా అయితే నువ్వు చాలా ప్రాక్టీస్ చేయాలి అన్నట్టు ఆ అమ్మాయి ఫోటో చూపించచ్చు కదా అని అన్న వెంటనే, అందం చూసి కళ్ళు తిరిగి పడిపోవద్దు అంటూ ఎన్నాం ఫోటో చూపిస్తాడు. అది చూసిన వెంటనే తేహ్యూన్ షాక్ అవుతాడు. కానీ డాంగ్జూకి అక్కడ ఉండేది ఎన్నామే, తన పేరు జెనిఫర్ హా అని, తను వాళ్ళ అక్కే అన్న విషయం మాత్రం చెప్పిండడు అనమాట. అందుకే డాంగ్జూకి కూడా తెలియదు. ఇంకా చైర్మన్ డాంగ్జూ అప్పుడే ఇంటికి వస్తారు. అదే టైంలోనే తేహ్యూన్ నూడిల్స్ తింటూ ఉంటాడు. నువ్వు కూడా తింటావా తాతయ్య అని అడిగితే, లేదు నేను ఇప్పుడు ఫుల్గా బ్రెడ్ తినేసి వచ్చేసాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అంతలో అక్కడికి వచ్చిన ఇల్దు, మీ తాతయ్య కూడా వచ్చినట్లున్నాడు, మీ తాతయ్యకి నూడిల్స్ ఇష్టం కదా ఇచ్చావా అని అంటే, లేదు బ్రెడ్ తినేసి వచ్చాడంట అన్న విషయం చెప్పిన వెంటనే, అంటే బేకరీకి వెళ్ళాడా అని ఇల్దు షాక్ అవుతాడు. ఇంకా డాంగ్జూ చైర్మన్ని అతని క్యాబిన్లో వదిలిపెట్టి వచ్చేసేటప్పుడు ఎదురుగా ఇల్దు కనిపిస్తాడు. ఆ రోజు అంతగా తాగినందుకు సారీ అండి అని చెప్పి అక్కడి నుండి వచ్చేస్తాడు డాంగ్జూ. తర్వాత ఇల్దు చైర్మన్ దగ్గరికి వెళ్ళి, యోమ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా పెళ్ళికి డాంగ్జూని ఎందుకు పిలుచుకొచ్చారు, అందుకు అతనికి ఎంత కోపం వచ్చింటుందో మీరు ఆలోచించారా అని అన్న వెంటనే, వాడి గురించి మాట్లాడకు, పైకి పెద్ద పెద్ద మంచివాళ్ళలాగా మాట్లాడతాడు కానీ వాడికి డబ్బంటే పిచ్చి ఆశ ఉంది, కాబట్టి వాడి గురించి నాకు చెప్పకు అని అంటాడు. కానీ ఏదేమైనా డాంగ్జూ ఈ కంపెనీ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే మామయ్య అని అంటాడు. ఇక్కడేమో డాంగ్జూ ఆ ఇన్నర్ సేఫ్ దగ్గరికి వెళ్ళి దానికి కొత్త పాస్వర్డ్ కొట్టి ఓపెన్ చేస్తాడు. బేకరీ నుండి రిటర్న్ వచ్చేటప్పుడు చైర్మన్ ఇదో కొత్త పాస్వర్డ్స్ అంటూ ఆ లిక్కర్ సేఫ్కి సంబంధించిన కొత్త పాస్వర్డ్, ఇన్నర్ సేఫ్కి సంబంధించిన కొత్త పాస్వర్డ్స్ ఒక పేపర్లో రాసి ఇస్తాడనమాట. అది ఒక్కసారి చూసిన వెంటనే మన డాంగ్జూకి గుర్తుండిపోతుంది. వెంటనే ఆ పేపర్ని చైర్మన్కి తిరిగి ఇచ్చేస్తాడు. అలా ఇప్పుడు ఆ ఇన్నర్ సేఫ్లో నుండి కొన్ని డాలర్స్, గోల్డ్ బార్స్ తీసుకొని యూమ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడే హ్యూచెల్ ఎదురుపడతాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటే, నీకు అనవసరం అంటూ లోపలికి వెళ్తూ ఉన్నప్పుడే, చూడు ఇప్పటి నుండి నేను నిన్ను ఇష్టం సరే మాట్లాడను, నువ్వు నన్ను తిట్టకు అని అంటే, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అవతల దవడ కూడా కొట్టి ఈక్వల్ చేస్తాను, నీ నోరు నీ ఇష్టం, నా నోరు నా ఇష్టం, నిన్ను కొట్టడమైనా ఆపుతానేమో కానీ తిట్టడం మాత్రం ఆపను అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తాడు. ఈ రౌడీని నేను అస్సలు మార్చలేను అని అనుకుంటాడు హ్యూచెల్. డాంగ్జూ కలవడానికి వచ్చాడన్న విషయం తెలిసిన వెంటనే యోమ్ బయటికి వచ్చి, నా ఇంటికి చెప్పా పెట్టకుండా వచ్చావేంటి అని అన్న వెంటనే అందుకు సారీ చెప్పి, నేను ఒకవేళ మీకు కాల్ చేసి రావచ్చా అని అడిగితే మీరు వద్దనే అంటారని చైర్మన్ గారు ఫోన్ కూడా చేయకుండా వెళ్ళిపోమ్మని చెప్పారు అని అంటే, అందరికంటే చాలా ఎక్కువ ఆలోచిస్తున్నాడు మీ చైర్మన్ అంటూ డాంగ్జూని లోపలికి తీసుకెళ్ళి మాట్లాడతాడు. అలా అతనిచ్చిన డాలర్స్, గోల్డ్ బార్స్ అన్నీ లోపలికి గోహుతో పంపించేస్తాడు. ఇవన్నీ పంపించి మీ చైర్మన్ ఏం చెప్పాలనుకుంటున్నాడు అని అడిగితే, నాకు తెలిసి వాళ్ళ మనవరాల్ని బాగా చూసుకోమని ఇవి పంపించాడేమో అని అంటే, నాకు దీంట్లో అంతకంటే ఎక్కువ అర్థం కనిపిస్తుంది, నిన్ను ఉద్యోగంలో నుండి తీసేయలేను, అందుకు బదులుగా ఇవి తీసుకోండి అని పంపించినట్టున్నాడు, ఈ విషయం నీకు చెప్పలేదా అని అడిగితే, సార్ మాకు ఈ విషయం చెప్పలేదండి అని అంటాడు డాంగ్జూ. అండ్ ఆల్సో నేను ఈ కంపెనీ వదిలిపెట్టి వెళ్ళిపోలేను అని అన్న వెంటనే, నీకు మీ చైర్మన్కి నిన్ను జాబ్ నుంచి తీసేయడం ఇష్టం లేనట్టుంది అని అంటాడు. కానీ నువ్వు నా కళ్ళ ముందు దేశంలోనే తిరుగుతుంటే నాకు ఎట్లుందంటే, కొత్తగా పెళ్ళైన నా కొడుకు కోడలకి కాళ్ళకి నువ్వు అడ్డం పడుతున్నావేమో అని అనిపిస్తుంది అని అన్న వెంటనే, జరిగిన పాస్ట్ని నేను మార్చలేను, మీకు తెలిసిన విషయాల్ని మీ బుర్రలో నుండి నేను ఎరేజ్ చేయలేను, కానీ ఒక్క విషయం చెప్పగలను, హ్యూచెల్ని పెళ్లి చేసుకోవాలన్న ఎన్నాం డెసిషన్ని నేను గౌరవిస్తున్నాను, కాబట్టి ఇంకా ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోండి అని అంటాడు. అంతలో అక్కడికి పెద్దనాన్న అంటూ హ్యూచెల్ వస్తాడు. ఏంటి ఇలా వచ్చావు అని అంటే, సీక్రెట్గా వెడ్డింగ్ చేసుకుంటున్నందుకు మా ఫ్రెండ్స్ అందరూ చాలా గొడవ చేస్తున్నారు, వాళ్ళని వెళ్ళి ఒకసారి కలిసి వస్తాను అని అంటే, ఎన్నాం రావట్లేదా అని అడుగుతాడు. ఇప్పుడే కదా పెళ్ళైంది, అప్పుడే ఫ్రెండ్స్ అందరితో ఎలా కలుస్తాను అని అన్నింది, అందుకే రావట్లేదు అని అంటూ ఉండగానే ఎన్నాం రెడీ అయ్యి నేను కూడా మీతో పాటు వస్తాను అని వస్తుంది. అలా తను కూడా బయలుదేరుతుంది అన్న విషయం యోమ్తో చెప్పబోతూ ఉండగానే వెనకాల నుండి డాంగ్జూ కనిపిస్తాడు.
అది గమనించిన యామ్ వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోకుండా డోర్ క్లోజ్ చేసేస్తాడు. తర్వాత డాంగ్జూ అక్కడి నుండి బయలుదేరి వచ్చేసేటప్పుడు గుహు ఆపి, ఇంతకుముందు మీరు ఎనర్జీ రిసోర్సెస్ కార్పొరేషన్లో మేనేజర్ని కలిసినప్పుడు మేనేజర్ యో ఒక ఆర్టికల్ని రిలీజ్ చేశారు అన్న విషయం చెప్పిన వెంటనే అలా ఇంకా హియరింగ్ అవ్వకుండా ఆపేసినందుకు రిపోర్టర్స్ అందరూ మేనేజర్ యో మీద టార్గెట్ చేస్తుంటారనమాట. అందుకే అది డైవర్ట్ చేయడానికి వేరొక న్యూస్ ఆర్టికల్ని రిలీజ్ చేయమని డాంగ్జూని చెప్పింటాడు. అవును, అది నా పనే అని చెప్తే, అవునా సరే, అదే విషయమే కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగాను అని చెప్పి పంపించేస్తాడు. ఇప్పుడు సీన్ నెక్స్ట్ డే. తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి షాపింగ్కి వచ్చింటారు. అక్కడ ఇల్దు కోసం సూట్ సెలెక్ట్ చేస్తూ వాళ్ళ కూతురు వాళ్ళ నాన్న వైస్ చైర్మన్ సెరమనీ కోసం తను చాలా కష్టపడి ప్లాన్ చేస్తుంది కాబట్టి సూట్ చాలా బాగుండాలి, మంచిది సెలెక్ట్ చేయండి అని అన్న వెంటనే అందరి ముందు అతని కోసం నేనెందుకు సూట్ కొంటాను అని అంటుంది ఎన్నా. గట్టిగా అరవకుండా చిన్నగా మాట్లాడు, నువ్వు మీ నాన్న వైస్ చైర్మన్ సెరమనీ కోసం సూట్ కొను, నీ భర్త బర్త్డే కోసం నేను సూట్ తీసుకుంటాను అని అంటుంది. ఇప్పుడు సీన్లో చైర్మన్ ఇల్దుని అర్జెంటుగా రమ్మని హెలికాప్టర్లు తన మెయిన్ ఆఫీస్కి పిలిపించుకుంటాడు. అక్కడ పిలిపించిన వెంటనే వాళ్ళ అసిస్టెంట్, కంగ్రాచులేషన్ సార్, ఇంకా మీరే వైస్ చైర్మన్ చెప్పడానికి పిలిపిస్తున్నట్టున్నాడు అని అంటే, ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు, నువ్వు ఊరికి తొందరపడకు అంటూ నవ్వుకుంటూ ఇల్దు చైర్మన్ దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు అక్కడ మీటింగ్లో చైర్మన్, చీఫ్ చాయ్, ఇల్దు అండ్ గూకి కూడా ఉంటుందన్నమాట. అలా వాళ్ళ మాటల్లో వైస్ చైర్మన్గా ఇల్దుని ప్రమోట్ చేయలేడన్న విషయం చెప్పిన వెంటనే ఇల్దు చాలా సాడ్గా ఫీల్ అవుతాడు. ఇంకా చీఫ్ చాయ్ని వైస్ చైర్మన్ చేయబోతున్నాడన్న విషయం చెప్పిన వెంటనే గూకి షాక్ అవుతుంది. మీ బోర్డ్ ఆఫ్ మెంబర్స్తో కలిసి మాట్లాడితే వాళ్ళందరూ నిన్నిప్పుడే వైస్ చైర్మన్ చేయడం చాలా ఇమ్మెచ్యూర్ డెసిషన్ అని చెప్పారంట. అందుకే అని అన్న వెంటనే డాంగ్జూ మీద ఇల్దుకి చాలా కోపం వస్తుంది. అయినా నాన్న అని అంటూ ఉండగానే, ఇక్కడ నేను నీకు చైర్మన్ని, నాన్న అని పిలవకు అని అనడంతో, సరే సార్, కానీ బావగారు అంత కష్టపడి కంపెనీని పెద్దగా చేయడానికి ట్రై చేస్తుంటే మీరు అతన్ని కాదని డైరెక్ట్గా చీఫ్ నుండి అతన్ని వైస్ చైర్మన్ చేస్తే ఏం బాగుంటుంది అని అడుగుతుంది. ఇది అందరూ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కలిసి కూర్చొని ఆలోచించి తీసుకున్న డెసిషనే. నెక్స్ట్ పర్సనల్ అనౌన్స్మెంట్లో దీన్ని అనౌన్స్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఇయర్ నుండి వైస్ చైర్మన్ బర్డెన్ మీది, మొత్తం అన్నీ సెట్ చేసి మేనేజ్ చేసి తర్వాత ఆ పోస్ట్ని మీరే ఇల్దుకి ఇచ్చేయాలి అని అంటే, సరే అని అంటాడు చాయ్. అయినా కూడా మీరు ఇలా చేయడం చాలా తప్పు, అతని కంపెనీ కోసం చాలా చేశాడు అని అంటే, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, అతని తన డెసిషన్ ఏంటో చెప్తాడు అని నీకేమనిపిస్తుంది ఇల్దు అని అడుగుతాడు చైర్మన్. అతనికి ఎంత కోపం ఉన్నా లోపలనేమో నేను ఈ కంపెనీ కోసం ఎంత చేశాను, ఆఖరికి జైలుకు కూడా వెళ్ళొచ్చాను, అన్నన్ని హియరింగ్స్లో కూర్చున్నాను, అన్ని తప్పులు చేశావు అని ప్రశ్నిస్తుంటే ప్రతిదానికి ఆన్సర్ నేను ఇచ్చుకుంటూ వచ్చాను, నాకు వైస్ చైర్మన్ అయ్యే అర్హత లేదా అని అరుస్తాడు. కానీ బయటికేమో మీరు ఈ డెసిషన్ని ఎంతగానో ఆలోచించే తీసుకొని ఉంటారు కాబట్టి నేను కూడా ఈ డెసిషన్తో ఏకీభవిస్తాను అని చెప్తాడు. అలా మ్యాటర్ సెట్ అయిపోయింది కదా అని అనడంతో అందరూ ఇంకా అక్కడ నుండి బయటికి వచ్చేస్తారు. చాయ్ ఏమో చాలా హ్యాపీగా వస్తాడు. అప్పుడే ఇల్దు కూడా బయటికి వచ్చేటప్పుడు డాంగ్జూని చూసి చాలా కోప్పడతాడు. డాంగ్జూ లోపలికి వెళ్ళిన తర్వాత చైర్మన్ అతనితో నవ్వుకుంటూ మాట్లాడడం గమనించిన ఇల్దుకి చాలా కోపం వస్తుంది. ఇక్కడేమో యామ్ అంత అర్జెంటుగా చైర్మన్ నిన్ను హెలికాప్టర్లో వచ్చేయమని చెప్పాడంటే ఏదో గుడ్ న్యూసే అయ్యింటుంది అని నువ్వు ఫోన్ చేసేంత వరకు ఆగలేక నేనే ఫోన్ చేస్తున్నాను, ఏమైంది అని అడుగుతాడు ఇల్దుని. నాకేం రాలేదు, డాంగ్జూ కండక్ట్ చేసిన సర్వే ప్రకారం బోర్డ్ ఆఫ్ మెంబర్స్ నా ఫేవర్గా ఓట్ చేయలేదంట అని అంటే, మళ్ళీ డాంగ్జూ ప్రతిసారి వాడే అడ్డొస్తున్నాడు అని అంటాడు యోమ్. ఇక్కడేమో ఇప్పుడు సీన్లో డాంగ్జూ మేనేజర్ యూని కలిసి ఇప్పుడు ఆ ఆర్టికల్ విషయంగా ఏమైంది, రిపోర్టర్స్ ఏం చేశారు, మళ్ళీ మీరు రిపోర్టర్స్ని ఎందుకు కలుస్తున్నారు అని గుహు చెప్పింటాడు కదా, అదే విషయమే కనుక్కోవడానికి అతని అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఎన్నిసార్లు తలుపు కొట్టినా అతను తలుపు తీయకపోవడంతో గుహుకి కాల్ చేసి అతని అడ్రస్ ఇదేనా అని అంటే, లాస్ట్ టైం అతను ఇక్కడికి మూవ్ అయ్యాడని తెలిసి నేను వెళ్ళాను, కానీ తలుపు తీయలేదు కాబట్టి అతను అక్కడ ఉన్నాడో లేదో నాకు కన్ఫర్మేషన్ లేక నేను కలవలేదు అతన్ని, ఖచ్చితంగా అడ్రస్ అదే అని చెప్తాడు గుహు.
అంతలో ఎవరో తలుపు తీస్తారు. కానీ తలుపు తీసి ఎవరు ఉండకపోవడంతో వెంటనే నేను లోపలికి వస్తున్నాను అంటూ దాంగ్జూ లోపలికెళ్తాడు. అలా దాంగ్జూ లోపలికెళ్ళాడో లేదో అతని మీదికి ఎవరో మాస్క్ పెట్టుకున్న వ్యక్తి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా అతని మెడ మీద పెద్ద గాయం తగులుతుంది. చూస్తే అక్కడ పక్కన మేనేజర్ యూ డెడ్ బాడీ కనిపిస్తుంది. చాలా ఫైట్ చేసిన తర్వాత అతన్ని కింద పడేస్తాడు. అప్పుడే అతను స్పృహ తప్పి పడిపోయినప్పుడు అతని చేతికున్న రింగ్ గమనిస్తాడు. అంతలో అతనికి ఒక ఫోన్ కాల్ రావడంతో అది కాల్ ఆన్సర్ చేస్తాడు. అలా అతని మీద అటాక్ చేయమని చెప్పింది ఎవరు? ఇల్దూనా? కావాలనే అక్కడికి పంపించిన గుహు యోమ్ మనిషి కాబట్టి యోమా? లేకపోతే వీటన్నిటి వెనక మాస్టర్ ప్లాన్ చేసి ఉండేది చైర్మనేనా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.